వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మీ పార్ట్నర్ మనసు గాయపరిచారా? క్షణికావేశంలో తనపై అరిచేసి తర్వాత రియలైజ్ అయ్యాక సారీ చెబుదాం అనుకుంటున్నారా? సారీ చెప్పడం మంచిదే, కాకపోతే ఒక్కోసారి ఒక్క ముక్కలో క్షమించు అంటే ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే తనకు సారీ చెప్పినప్పుడు అది సిన్సియర్గా ఉండాలి. ఏదో సారీ చెప్పమా లేదా అన్నట్టుగా ఉంటే అటువైపు నుంచి మీ పైన కోపం పోదు. మీ ఆత్మీయుల మనసు నొప్పిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా క్షమాపణ కోరితే సరి. పరిశోధనాత్మకంగా కనిపెట్టిన విషయం ఇది. ఎలా క్షమాపణ చెబితే అనుబంధం సాఫీగా సాగుతుందనే విషయం పైన ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. మొదటిగా సారీ చెప్పడం ద్వారా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, తర్వాత అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి. తర్వాత తప్పంతా నాదే డియర్ అనేసి తన వైపు జాలిగా చూసి అలా చేసినందుకు చాలా బాధగా ఉందిరా అంటూ తన మనసు కరిగించే ప్రయత్నం చేయాలి. తప్పు నాదే కాబట్టి నేనే సర్దుకుంటా అంటూ మరో అడుగు ముందుకేయాలి. నువ్వు నన్ను మన్నిస్తున్నావు కదూ అంటూ తన వైపు ఓ లుక్ ఇచ్చారనుకోండి, ఇక అంతే, తన కోపం ఎగిరిపోయి మీకు హగ్ ఇవ్వడం ఖాయమంటున్నారు పరిశోధకులు. మరి ఇంకెందుకు ఆలస్యం? గొడవ పడటం తప్పు కాదు, కానీ ఆ అనుబంధాన్ని 4 కాలాల పాటు నిలబెట్టుకోవడం గ్రేట్ కదా. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు సారీ చెప్పండి. తనకు మీ పట్ల ప్రేమను మరింత పెంచుకోండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.